ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఫిబ్రవరి 4, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. లూకా సువార్త 6:23. ప్రియమైన దేవుని వారలారా, మన ఫలం అనేది పరలోకమందు గొప్పదై ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా మన ఫలాన్ని పరలోకమందు గొప్పదిగా చేసుకోవాలనంటే, మనము ప్రభువారమై ఉన్నప్పుడు, ప్రభు నిమిత్తము, ప్రభు పరిచర్య నిమిత్తము మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనకి లోకం నుంచి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనుష్య కుమారుడు నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఈ విషయంలో అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో, మనము పరిచర్య విషయంలో, సువార్త విషయంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ లోకం సహించక మనల్ని నిందిస్తుందట, ద్వేషిస్తుందట, మనల్ని హింసిస్తుంది కూడా. అలాంటప్పుడు మనం వాటన్నిటినీ సహించి భరించినప్పుడు, అవన్నీ మనకి ప్రాప్తించినప్పుడు, మనము ఈ లోకంలో ప్రభువు నిమిత్తము మరి ఒదిగి ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు మన ఫలం అనేది పరలోకమందు గొప్పదవుతుంది. మీరు ధన్యులు అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇది కొత్త ఏమీ కాదు. మరి మీ పితరులకు కూడా మరి ఇలానే జరిగింది, వాళ్ళు ఇలాగే చేశారు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మన స్వతహాగా మనం నిందల పాలైనా, ఒకవేళ మనం దెబ్బలు తిన్నా, మనం ఒకరికి హాని తలపెట్టి లేదా ఒకరిని ఒక మాట అని ఉద్దేశపూర్వకంగా ఏది మనకి వచ్చినా దానికి పరలోకమందు ఫలితం ఏమీ ఉండదు. కానీ ప్రభు నిమిత్తము మనము దేనినైనా సహించి, దేనినైనా ఎదుర్కొని, మన ప్రభు నిమిత్తము శ్రమలను అనుభవించిన, శోధనలో ఉన్న, మరి దేనినైనా సరే సహించినప్పుడు మనము ధన్యులమవుతాం. ఆ ఫలితం అనేది పరలోకమందు మనకి గొప్పదవుతుంది. రేపటి దినాన దేవుడు దానిని బట్టి మనకు మంచి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని ఇస్తారు అని మనం గ్రహించి, మనం ఎవరికి కూడా ఏమి హాని తలపెట్టకుండా యథార్థవంతంగా ప్రభు సేవలో నడుస్తూ, ఎదురయ్యే ప్రతి కష్టాన్ని సహిస్తూ, దాన్ని జయిస్తూ పరలోకాన్ని చేరుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.